అండ్ ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆఫ్ ఘీ వేసుకున్నాను అండ్ 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అండ్ అలాగే పట్ట ఒక 4 ముక్కలు చిన్న ముక్కలు, లవంగ్ అండ్ మిరియాలు. దాంతోపాటు ఇప్పుడు మనం కోసి పెట్టుకున్నటువంటి ఆనియన్ చిన్న చిన్న పీసెస్గా కోసుకున్నాం కదా, ఆనియన్ వేసుకోవాలి. అండ్ అలాగే యాలకులు ఒక 4 నుంచి 5 యాలకులు అండి, దాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. అండ్ అలాగే మనం అల్లం పేస్ట్, అల్లం తెల్లగడ్డ కలిపి జస్ట్ ఒక 50 గ్రామ్స్ పేస్ట్ అండ్ మనకి మిగిలిన వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, ఆ వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి దీంట్లో బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలన్నమాట. అది దగ్గరగా చేరి కొంచెం బ్రౌనిష్ కలర్లోకి రావాలి, అప్పటి వరకు కలుపుకొని నెక్స్ట్ పచ్చిమిర్చి పేస్ట్ చెప్పాను కదా మీకు, ఆ పచ్చిమిర్చి పేస్ట్ దీంట్లో వేసి అండ్ ఇప్పుడు మనం ఈ పేస్ట్ అంతా పచ్చిమిర్చి పేస్ట్ అంతా కొంచెం పచ్చివాసన పోయేలాగా బాగా కలుపుకున్నాక కొత్తిమీర, పుదీనా ఇదంతా కొంచెం పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలండి. దొడ్డు సాల్ట్ 2 టేబుల్ స్పూన్లు అంత వేయాలి, అంటే కల్లుప్పు అనమాట ఇది. వేగిందండి మొత్తం పేస్ట్ అంతా. ఇప్పుడు ఏం చేద్దామంటే బియ్యానికి సరిపడా వాటర్, నేను 4 గ్లాస్ బియ్యం వేసుకుంటున్నాను, సో 4 గ్లాస్ బాస్మతి రైస్ కి 7 గ్లాసెస్ ఆఫ్ వాటర్. ఒక గ్లాస్ అటు ఇటు ఉంటుందండి అందుకని. 3 4 ఒకసారి కలిపేసుకొని వేసేసి ఇదైతే క్లోజ్ చేద్దామండి, లిడ్ క్లోజ్ చేసి పెట్టేద్దాము. నెక్స్ట్ మనము వాటర్ కొంచెం హీట్ అయ్యాక బాస్మతి రైస్ యాడ్ చేస్తాం. మనము ఇందాక మీకు చూపించాను కదా సీక్రెట్ మసాలా ఇంగ్రీడియంట్స్ అని, దాని పౌడర్ కొట్టి పెట్టుకున్నాం. అదైతే ఒక 25 గ్రామ్స్ మనం వాటర్ లో యాడ్ చేద్దాం. మరుగుతుంది చూసారా, దీంట్లో అయితే ఇప్పుడు మనం రైస్ అయితే యాడ్ చేసుకున్నాం. చిన్నగా జాగ్రత్త. సో రైస్ యాడ్ చేసామండి, ఇప్పుడైతే మూత క్లోజ్ చేద్దాం.